decoration. Thank you. I love you too. ఎవరాళ్ళు డెకరేషన్ వాళ్ళు అంత ఫాస్ట్గా ఎందుకు వస్తారు? ఫోన్ చేస్తాను. నెంబర్ 1, Number 2, Number 3, Number 1, Number 2, Number 3. మేము V3, V3, 3. V33, 6, V6. వెనకాలలో కింగ్ ఫిషర్. ఇదేమో భలే అరుస్తుంది. ఇప్పుడు ఫ్యాషన్ పెరేడ్ చేస్తున్నాడు అషిరా. ఏంట్రా ఏంటి వంకరగా నడుస్తున్నావు? మొక్కలు తొక్కుంటారు నాకు. రెడీ? ఓకే. ఏమైందిరా? మన ఫామ్లో అమర్ లిల్లీ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, కలర్ రెడ్ కలర్. సో మాకు శ్రమ లేకుండా కరెక్ట్గా హార్వెస్ట్ చేసే టైంకి చెట్టు మధ్యలో నుంచి ఇరిగి పడిపోయింది. అరటి గెల హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, మాకు శ్రమ తగ్గించింది మొత్తానికి. కచ్చేనా? రెడీయా? అంటే ఇంటికి తీసుకెళ్ళి పండబెట్టాలి. ఒకటే షాట్. గణేష్ మహారాజ్కి. మన ఫామ్లో 3 రకాల అరటి చెట్లు ఉన్నాయండి. ఇప్పుడు కట్ చేసింది కర్పూరం వెరైటీ, నెక్స్ట్ కట్ చేసేది ఎర్ర అరటి. బాగుందిగా. ఎంత చక్కగా పండింది కదా. 1 వీక్లో పండిపోయింది. 10 days టు బి ప్రిసైజ్. భలే స్వీట్గా ఉన్నాయి. అరటి మొక్కలకి నీళ్ళ సరఫరా బాగా ఉండాలండి, కానీ మనం ఇక్కడ ప్లేస్ చేసిన మొక్క కొద్దిగా డ్రిప్ వాటర్ సప్లై కొద్దిగా ఇబ్బంది అయింది. అందుకని మొక్క కండిషన్ కూడా చూడండి, కొద్దిగా ఎండిపోయినట్టు. గెల సైజ్ కూడా అంతంత మాత్రమే వచ్చింది. ఈసారి మొక్క వేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. ముగ్గురు కలిసి కోస్తున్నారు గెలని. కూడా పట్టుకో, అది గార్డెన్ అట్లా కాలు పెట్టి. ఇది ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది కదా. చాలా గెల కొట్టమంటే చెట్టు కొట్టారా నాన్న మీరు? అగోండి, గెలతో సహా చెట్టు పడేశారు మోహన్.
కరెంటు వైర్లు, దెబ్బ తగిలింది, మొత్తం ఎలా గీసుకుపోయింది. కనీసం కెమెరా క్యాప్చర్ అయ్యేటట్టున్నా ఉండాలిరా. ఇక బ్లడ్ దాన్నన్నా దెబ్బ అంటారు. చీటింగ్ చేయక, ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు అది కనపడతలేదు. సరే కానీ అసలు స్టోరీ ఏంటంటే, నేను ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకి ఇప్పటికీ 2-3 సార్లు చిన్న చిన్న కాయలు కాసాయి. వావ్, నన్ను మాట్లాడివ్వకండి, మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. అయితే 2-3 సార్లు కాయలు కాసాయి. ఒకసారేమో ఎవరో పిల్లోడు వచ్చి తెంపేశాడు. ఇంకొకసారేమో ఒకరోజు నెక్స్ట్ డే వచ్చి తిందామనేసరికి కాయ లేదు. మేబీ ప్యారెట్. సో ఇప్పుడుకి నాకు ఆ అదృష్టం దక్కింది. ఎంజాయ్ మాడి. నేను ఈరోజు మా పొలంలో జాంకాయ తింటున్నాను. మీకు ఒక్క పీస్ కూడా లేదు. చల్ ఓకే, నేను చూసాను కాబట్టి నాదే. జామ చెట్టు కాస్తాయి జామకాయలు. నాకు నచ్చదు కదా, పొగరు ఉంటే నాకు నచ్చదు. ఐ లవ్ ఇట్. సూపర్. ఇప్పుడు ఇలా ఎక్కడ వస్తున్నా అంతా ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. మన చిన్నప్పుడు కాయల్లా ఉన్నాయి. చెట్టు నిండా కాయలే. Yummy water apples getting ready. There's also mango getting ready. Mango also getting Not this. That also. This much. జంగ్లీ పాన్. చిన్నప్పుడు ఈ జంగ్లీ పాన్ అని స్కూల్లో ఇంటి దగ్గర కజిన్స్తోని ఇలా చేసుకుని తినేవాళ్ళం అనమాట. ఫ్రెష్ చింతపండు, ఇదిగోండి జామాకు, ఈ రెండు కలిపి కొద్దిగా సాల్ట్ ఇలా జల్లుకుని పాన్ లాగా చేసుకుని తింటే ఉంటుంది జంగ్లీ పాన్. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చిన్నప్పటివి ఉంటే కింద కమెంట్లో షేర్ చేయండి, అది మళ్ళీ రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. అషిరా, మన ఇద్దరమే చేసుకుందాం పనులు. అక్కడ నుంచి అసలు 0 సపోర్ట్. అర్థమైందా? కనీసం పొద్దున చేస్తున్నారా? ఏం చేశారు? మొక్కలు పడిపోయినాయి, సరే కాసేపు ఫీల్ అయ్యాము, దాని తర్వాత వీడియో తీశారు, అయిపోయింది. రేపు అనగా ఫంక్షన్ పెట్టుకుని అసలు ఒక్క పని అవ్వట్లేదు. నా వల్ల ఈ పనులన్నీ నేను చేసేస్తున్నా, కనీసం వెండర్స్ కి కాల్స్ కూడా చేయట్లేదు. మీరు ఎవరు మాట్లాడారు ఇప్పటి వరకు? ఎవరితో మాట్లాడారు? ఏంటి అబ్బాయి ఫోన్ చేసి నైట్ వస్తామండి అంటే అదా ఓకే, ఫోన్ ఎత్తి మాట్లాడతాం కూడా పనే. నువ్వు మాట్లాడు మరి. అది నేను మాట్లాడతా, మీరు ఇక్కడ విలేజ్ వాళ్ళతో మాట్లాడినవారుగా నన్ను.
విలేజ్ వద్దున్నాను నన్ను చూసేస్తాను అందరూ అని అంటారు కదా. అబ్బా నీకు మాట్లాడతాం. మోహన్ గారు నన్ను విలేజ్కి తీసుకెళ్ళమంటేనే తీసుకెళ్లారండి. సాషిరాని నన్ను చేస్తుందిలే పని పొద్దున్న నుంచి. అషిరా నేను ఏం ఇన్ని రోజులు చేసింది పోయింది. ఈ ఒక్క రోజు అషిరా నా ఆర్డర్ అవుట్ ఫర్ డెలివరీ. మరుసటి రోజు హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నాము అషిరాది ఫామ్లో. చూడండి నైట్ గాలి దుమారం ఎంతలాగా పడిందో. అసలు ఫంక్షన్ చేయగలిగామో లేదో నెక్స్ట్ వీడియోలో చూడండి.